ఏంటో ఈ దేవుడు ఇదేదో విలువైందంట, శ్రేష్టమైందంట, అది మీకు దక్కనేనా? తీసుకో నేను సైతాన్, చిన్న సైతాన్, పెద్ద సైతాన్, చూడండి ఎవరు వస్తారు. ప్రజలందరూ మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే 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 హలో ఫారెస్ట్ గారు, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారండి. అయ్యో ఫ్రీ ఫైర్ గేమ్లో డైమండ్స్ ఉంటాయండి కదా, అవి కొంచెం ఫ్రీగా ఉండొచ్చుగా, బాబు కొంచెం బిజినెస్ అయింది. పిచ్చయ్య గారు ఒక నిమిషం. అరే పిఏ రానరే, మీరు తెలిసేసుకోండి రానరే. ఏంటిది? ఇదేంటి ఇలా ఉంది? ఏంటిది? ఇదేంటి ఇలా ఉంది? ఏమి లేదు. ఈ బహుమతి ఏంటి? ఇది ఉచితమా? ఇదంతా శ్రేష్టమైనదంటే రాసుంటాను, చూస్తున్నాను. ఉచితమైనదంట, ఎంతో శ్రేష్టమైనదంట. మర్చిపోయా, పదండి వెళ్దాం. ఓకే మీరు వెళ్ళండి, మీతో నాకు మీటింగ్ ఉండింది త్వరలో. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజినెస్ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోయాడు. ఈ బాధలేంటో ఏంటో, పిల్లల్ని చూస్తే మాట వినడం లేదు, భర్తను చూస్తే ఇంట్లో కూర్చున్నాడు. ఈ బాధలు కష్టాలు ఎప్పుడు ఇదేనా బహుమతి? ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చింది. తెలుద్దామా దీన్ని? అది శ్రేష్టమైనది కాదు, విలువైనది కాదు. నువ్వు రా, నా రాజ్యానికి రా. ఎందుకో ఇది సరైనది నాకు అనిపించడం లేదు. అంత విలువైంది, శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెట్టారు? దీన్ని తెలిస్తే నా కష్టాలు బాధలు ఇంట్లో ఎక్కువైపోతాయేమో. నాకున్న బాధలు చాలు. ఓకే అంతే, గుడ్ గర్ల్. మా రాజ్యానికి వస్తే వస్తున్నారు. నేనేదో అనుకోని భయపడ్డా. షూకి ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చావు? షూవా మొన్న 40,000 పెట్టి ఫంక్షన్ అయితే కొన్నా, దానికి ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చావు? నా బొంద ఆడు గుడి దగ్గర తప్పుకొచ్చాడా? నీకంటే షూ ఎక్కువ. సర్లే కదా వెళ్దాం. అది నా నుంచి చూస్తున్నాను, నీ చెవులో ఏదో కనిపిస్తుందిరా. ఏంటో సిగ్గుపడుతుంది. అబ్బో గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్ ఎవరు మారిపోయిందా ఓపెన్ చేద్దాం. కాదు, ఉచితమైంది కాదు, విలువైంది కాదు. వద్దు. చెన్నై కాదురా, మన పుట్టినరోజు ఫంక్షన్ ఉంది కదా, బంగారం కానీ బట్టలు కానీ ఏమైనా ఉంటాయేమో, ఓపెన్ చేద్దాం.
పిల్ల వచ్చిందిగా ఇంక రాదు నీకేం కలిసి రాదు అవును, అందరూ బహుమతి అనుకుంటున్నారు. ఆ బహుమతి నేను కూడా పొందుకుందాం అనుకుంటున్నాను. ఆ బహుమతి ఏంటో చూద్దాం. ఆ బహుమతి ఏం లేదు పిల్లలు వచ్చింది ఈరోజు చేసుకుని కాదు ఈరోజు మర్చిపోయావా అమావాస్య అయ్యో మర్చిపోయా, ఇవాళ అమావాస్య. ఇది రాహుకాలం. మా అక్క చెప్పింది ఉదయం దీన్ని తెలిస్తే మనకే మంచిది కాదు. సర్లే వెళ్ళిపోతా. మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుడిని గురువు అందరూ తిరుగుతారు. కానీ అమ్మగారు, నేను చాలా తెలివైన వాడిని. కానీ చదువుకున్నాడంట. ఈరోజు చదువుకున్న మూర్ఖుడు చర్చికెళ్ళకూడదు ఇది మనకు అవ్వకి చెందిన వాడే అసలు బహుమతి ఏంటి తెలియదు. ఏమీ లేదు ఇది మన రాజ్యంలోకి వస్తానికి బహుమతి కాదు వద్దు ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అసలు గ్రంథమైనది దేవుని పుస్తకమా పెట్టుకుంటాం. ఏంటో దీని గురించి ప్రజలు ప్రశ్నలు అసలు దీన్ని తెలుద్దామా వద్దా? వద్దులే, ఈ బహుమతి గురించి గుడ్ బై తనకు ఉన్నది అపారమైన జ్ఞానమని, ఇంకెవరికీ లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతిని ఎవరు తెలుస్తారో చూద్దాం. పులిరమ్మ బాగున్నారా రండి మీరు మాకు అవ్వదు బహుమతి ఇక్కడ బైబుల్ దేవునిని సూచిస్తుంది. చివరికి ఇద్దరు చిన్నారులు ఆ బహుమతిని తెరిచారు. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు సంపన్నులు ఉన్నారు, కానీ ఓ చిన్నమ్మాయి ఆ బహుమతిని తెరిచింది.